హలో మూవీ లవర్స్. ఇన్ని రోజులు బట్టి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్న పుష్ప మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ అయితే వచ్చిందండి. సో ఆ సాంగ్ గురించి సరదాగా 2 minutes మాట్లాడుకుందామండి. ఈ సాంగ్ పై నా అభిప్రాయం ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. అలాగే మీ ఉద్దేశం ఏంటో కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయండి. అలాగే మీరు కామెంట్ చేయడం వల్ల మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది. అలాగే పుష్ప మూవీ గురించి క్యాస్ట్ గురించి మీకు తెలియపోతే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, మీకు క్లారిటీ కూడా ఇప్పిస్తాను. సో ఇంకెందుకంటే ఆలస్యం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా నాకు సాంగ్ విన్నప్పుడైతే చాలా ప్లెజెంట్ గా అనిపించిందండి. అలాగే శ్రేయ గారి వాయిస్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి. శ్రేయ గారు అంటే మీరు అనుకున్న హీరోయిన్ యాక్టర్ శ్రేయ గారు కాదండి, సింగర్ శ్రేయ ఘోషల్ గారు అంటూ రాసిన చంద్రబోస్ గారి లిరిక్స్ అయితే వింటున్నంతసేపు అబ్బాబ్బా చాలా బాగా అనిపించిందండి. ఇకపోతే ఇప్పటి వరకు మనం సాంగ్స్ రిలీజ్ చేసినప్పుడు రిలీజింగ్ వీడియోలో మూవీ యొక్క ఇమేజ్ క్లిప్స్ ద్వారా సాంగ్ లిరిక్స్ తో మనకి వీడియోని అయితే మేనేజ్ చేసేవారు. కానీ ఇందులో అయితే మనకి అలాగని ఒరిజినల్ కంటెంట్ ఆఫ్ ది సాంగ్ రిలీజ్ చేయకుండా, పోనీ లిరిక్స్ తో మేనేజ్ చేయకుండా సింపుల్ గా మేకింగ్ వీడియోతోని మనకైతే కొంచెం డిఫరెంట్ గా అయితే వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సాంగ్ అయితే మనకి గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఉన్నారు. గణేష్ మాస్టర్ అంటే మన తెలుగు ఇండస్ట్రీ గణేష్ మాస్టర్ కాదండి, ఏబిసిడి మూవీలో ఉన్న గణేష్ మాస్టర్ అంటారు కదా, అతను ఈ సాంగ్ అయితే కొరియోగ్రఫీ చేయడం జరిగింది. ఈ మూవీకి దర్శకత్వం అందిస్తుంది సుకుమార్ గారు అని మనందరికీ తెలిసిందే. కానీ వన్ థింగ్ అండి, సాంగ్ అంతా చాలా ప్లెజెంట్ గా బాగానే ఉన్నా సరే, కానీ నాకైతే అక్కడక్కడ వచ్చే మ్యూజిక్ లో నాకు ఎక్కడో విన్నట్టు అనిపించిందండి. అంటే అంతా కాదు, ఏదో 2-3 చోట్ల వచ్చే మ్యూజిక్ అయితే నాకు కొన్ని ప్రీవియస్ మ్యూజిక్ లో సింక్ అయినట్టు అనిపించింది. అలాగని కాపీ క్యాట్ కింద మనం అనకూడదండి. ఎందుకంటే ఈ కాలంలో మనకి ఒక సాంగ్ కంపోజ్ చేయడం అంటే చాలా కష్టం అండి. ఒక సాంగ్ కదండి, ఒక కొత్త స్టోరీ నెరేట్ చేయాలన్నా, కొత్త సాంగ్ లిరిక్స్ రైట్ చేయాలన్నా ఏదైనా ఈ కాలంలో కొంచెం కష్టమే. ఎందుకంటే మనం ఏం చూసినా సరే ప్రీవియస్ గా ఎక్కడో దగ్గర సింక్ అయినట్టు ఉంటుంది. సో దానికి మనం కాపీడ్ కింద కన్సిడర్ చేయకూడదు. అది మ్యూజిక్ డైరెక్టర్లు కూడా కావాలని పెట్టారండి. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలా మందితో కూర్చొని మ్యూజిక్ అయితే కంపోజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని కష్టాన్ని మనం కాపీడ్ మ్యూజిక్ కింద తీసిపారేయడం చాలా తప్పని నా ఉద్దేశం. సో మీ ఉద్దేశం ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో సాంగ్ అయితే నాకు బాగానే నచ్చిందండి. మూవీ ఎలా ఉంటుంది అన్న దానికోసం అయితే మనం August 15th వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రిలీజ్ August 15th, 2024 కాబట్టి. మీలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నట్లయితే ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ డైరెక్టర్ గారి గురించి చెప్పడం మర్చిపోయాను కదా, డైరెక్టర్ గారి పేరు వచ్చేసి సుకుమార్ గారు అండి. ఇతను మాక్సిమం మీలో అందరికీ తెలిసే ఉంటుంది. ఇతను ప్రీవియస్ గా తీసిన మూవీస్ అనేవి నాన్న ప్రేమతో, అలాగే రంగస్థలం అండి. ఇతని స్టోరీ వింటే మీకు చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. ఇతను ఒక ఫిజిక్స్ టీచర్ అండి. ఇతను మూవీస్ అనేవి ప్రీవియస్ గా చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉండేవి. ఇప్పుడు కొంచెం లవ్, అలాగే రొమాంటిక్, కొంచెం పల్లెటూరు వాతావరణంలో తీసిన మూవీస్ టైప్ ఇతను బాగా ఎంకరేజ్ చేస్తున్నట్టు కనబడుతుంది. సో ఇదండి ఈ రోజు ముచ్చట. మీకు నా రివ్యూస్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైతే అది కూడా మీకు ఇష్టం ఉంటేనే షేర్ కూడా చేయండి, లేదంటే వద్దులండి. అదండి మ్యాటర్. మళ్ళీ ఇంకో కొత్త ముచ్చటతో కలుద్దాం. బాయ్ బాయ్.